హాయ్ అండి, వెల్కమ్ టు మాస్ కిచెన్. ఈరోజు మన స్పెషల్ ఆలు పరాటా. దీనికి నేను ఒక 3 ఆలుగడ్డలు, ఒక క్యారెట్ తీసుకొని వాటర్ పోసుకొని ఒక 5-6 విజిల్ వచ్చేంత వరకు ఉడికించుకున్నాను. ఒక చిన్న జార్ తీసుకొని దాంట్లో ఒక 3 పచ్చిమిర్చి, కొంచెం ఎక్కువ కొత్తిమీర, ఒక స్పూన్ ధనియాలు, ఒక స్పూన్ జీలకర్ర వేసుకొని మెత్తగా పేస్ట్ పట్టుకోవాలి. దీన్ని ఆలోపు కుక్కర్లో విజిల్స్ వచ్చేస్తాయి. కుక్కర్లో ఆలు క్యారెట్ కూడా చాలా మెత్తగా ఉడకాలి. ఈ మెత్తగా ఉడికితేనే చేసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది. ఇలా మెత్తగా ఉడికిన వాటిని మనం స్మాషర్తో బాగా స్మాష్ చేసుకోవాలి. దీన్నే కర్రీ చేసుకొని కూడా చేయొచ్చు, మా పిండిలో స్టఫ్ చేసుకుంటూ చేయొచ్చు. కానీ ఇది ఈజీ, కానీ నేను ఈజీగా చేసేసుకున్నాను చపాతీలాగా. దీంట్లో మనం మిక్సీ పట్టుకున్న మిశ్రమాన్ని దీంట్లో వేసుకొని గోధుమ పిండి తీసుకోవాలి. ఒక కప్పు గోధుమ పిండి తీసుకున్నాను నేను. ఒక కప్పు గోధుమ పిండి తీసుకొని ఒక స్పూన్ సాల్ట్ వేసి బాగా కలుపుకున్నాను చపాతీ పిండిలాగా. దీనికి ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని బాగా కలుపుకొని చేసుకోవాలి. పిల్లలు కొంతమంది మనం ఏదైనా కర్రీ చేసినా అది చేసినా తీసేస్తూ ఉంటారు కదా, ఇలా మిక్సీ పట్టి వేస్తే అయితే ఏ ఆకుకూరలు తీయకుండా తినేస్తారు. దీన్ని బటర్తో కాల్చుకున్నాను. బటర్ లేకపోతే నెయ్యి అయినా ఆయిల్ అయినా వేసుకొని కాల్చుకోవచ్చు. ఏదైనా కర్రీ ఉంటే కర్రీతో చేయొచ్చు, లేకపోతే టమాటో సాస్ వేసుకొని సర్వ్ చేసుకోవచ్చు. స్టఫ్ పెట్టుకున్నవైతే కొంచెం బయటకు వస్తాయేమో, అదైతే ఆలు పరోటా అలా బయటకు వచ్చేస్తుందేమో అని కొంతమందికి చేయడం రాదనుకుంటారు. ఇదైతే చాలా ఈజీ ప్రాసెస్ అండ్ చాలా బాగుంటుంది. టేస్ట్ కూడా చాలా స్మూత్గా కూడా అవుతాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్.